ఒకరోజు గౌతముడు బుద్ధుడైన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. చెట్టు కింద కూర్చోవడం ఉత్తమం అని కాదు, కానీ ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ లేదు కదా, అందుకని అన్ని చోట్ల కట్టడాలు లేవు. చెట్టు కింద కూర్చోవడం ఎండలో కూర్చోవడం కంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంతో ప్రావీణ్యం గల ఒక జ్యోతిష్యుడు అక్కడ నదిలో స్నానానికి వచ్చాడు. నది ఒడ్డున ఒక కాలి గుర్తు చూశాడు. పాదముద్రలు ఏ విధంగా ఉన్నాయో చూసి అతను ఏం చేయగలడో కొందరు జ్యోతిష్యులు ఖచ్చితంగా చెప్పగలరు. ఇవి చక్రవర్తి పాదముద్రల్లాగా ఆయన చూశాడు. ఎవరైతే ఈ ప్రపంచాన్ని ఎలా ఏలగలడో అటువంటి వాడు. ఆ తర్వాత అటువంటి మనిషి ఇలాంటి మారుమూలన అడవిలో ఎందుకుంటాడని ఆశ్చర్యపోయాడు. అతను ఆ పాదముద్రలు ఉన్న దిశగా వెళ్ళాడు, ఒక చక్రవర్తిని కలవబోతున్న ఉద్దేశంతో. కానీ ఆయన అక్కడ ఈ సాధువును గౌతముడిని చెట్టు కింద కూర్చొని ఉండడం చూశాడు. అది చూసి ఆయన, అయితే నా జాతకం అయినా తప్పి ఉండాలి, లేదా నన్ను ఎవరు ఆట పట్టిస్తూ ఉండాలి, లేదా నేనేదో భ్రమలో ఉండొచ్చు, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనుకున్నాడు. ఆయన గౌతముడి దగ్గరికి వెళ్ళి, నువ్వెవరు అని అడిగాడు. గౌతముడు, నేను ఎవరినీ కాదు, కేవలం ఒక అనామకుడిని అన్నాడు. కానీ నీవు ఒక చక్రవర్తి పాదాలున్నాయే, నువ్వు ఈ ప్రపంచాన్ని జయించాలి అన్నాడు. గౌతముడు, అది నేను చేస్తాను, కానీ యుద్ధం ద్వారా కాదు అన్నాడు. ప్రపంచాన్ని జయించేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి ఆక్రమించడం ద్వారా, లేదా అన్నిటిని కలుపుకోవడం ద్వారా. రెండు విధానాల్లో అది మీది అవుతుంది. మీరు ఆక్రమిస్తూ పోతే అది మీకు బాధ కలిగిస్తుంది, కానీ మీరు అన్నిటినీ మమేకం చేసుకుంటే అది మీ జీవితాన్ని ఎంతగానో ప్రేమిస్తుంది. ఆయన, నేను ఈ ప్రపంచాన్ని చక్రవర్తి అన్నాడు. దానికి జ్యోతిష్యుడు, నువ్వు సాధువువి, ఏది ఇది కాదు అన్నాడు. నాకు ఏది సొంతం కాదు, నేను ఎవరినీ కాను, అందుకే అన్నీ నావే అన్నాడు. శూన్యం అవ్వడం అంటే మీరు ఎందుకు ఉపయోగపడరు అని కాదు అర్థం. మీరు శూన్యం అంటే మీరు అన్నిటిలో మీలో కలుపుకున్నారు అని అర్థం. మీరు ఏదో ఒకటి అయితే మీరు అంత మాత్రంగానే ఉండగలరు, కానీ మీరు ఏది కాకపోతే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉండొచ్చు. ఆ జ్యోతిష్యుడు కూర్చొని, నువ్వు ఒక సాధువి, నీ దగ్గర ఏదీ లేదు, కానీ నువ్వేమో నేను ఎవరిని కాదు, కానీ సర్వం నాదే అంటున్నావు, ఇదేమిటి అని అడిగాడు. గౌతముడు, నువ్వు రా, నా దగ్గర నీకో మార్గం ఉంది. నువ్వు జీవితంలో ఏం జరుగుతాయో అంచనాలు వేస్తున్నావు, కానీ నా వద్ద ఓ ప్రణాళిక ఉంది అన్నాడు. మీరు జీవితం గురించి ఎందుకు అంచనాలు వేస్తారు అంటే, మీకు ఒక ప్రణాళిక చేసే సామర్థ్యం లేదు కాబట్టి, అందుకే మీరు అంచనాల మీద ఆధారపడతారు. కానీ మీకు ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని నిర్వహించగల సామర్థ్యం ఉంటే మీరు అంచనాల గురించి చూడరు అన్నాడు. గౌతముడు, మీరు అంచనాలు వేస్తూ ఉన్నారు, నాకేమో ఒక ప్రణాళిక ఉంది. వచ్చిన నా ప్రణాళికలో పాలు పంచుకుంటే మనం ఏదో ఒకటి చేద్దాం అన్నాడు.